భారతదేశం అంతా కూడా మరాఠా వీరుడు, హిందూ సామ్రాజ్య చక్రవర్తి, ఈ హిందూ సామ్రాజ్యం స్థాపించి మొఘళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో యుద్ధాలు చేసి ఒక అఖండమైన భారతదేశాన్ని సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో అలాంటి మహానీయుడు అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని మతాలని కలుపుకుంటూ ఒక సుపరిపాలన అంటే ఏంటి అనేది ఒక 500 సంవత్సరాల కిందనే భారతదేశంలో చూపించి ఆయన ఒక మార్గదర్శనాన్ని నిర్దేశించారు. అలాంటి మహానుభావుడి జన్మదినం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం భారతదేశం అంతా. ఈరోజు పిల్లలు, తర్వాత పెద్దవాళ్ళు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశమయ్యారు. అనంతగిరి గుట్ట ఆలయం పైన శివాజీ మహారాజ్ జన్మదిన సందర్భంగా వారి పేరు మీద పూజా కార్యక్రమం చేసి అర్చన చేసి ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు, వికారాబాద్ రూరల్ మండల్, తర్వాత దారూరు, కోట్పల్లి, మొమెన్పేట, మర్పల్లి, ఈ మండలాలన్నిటి కూడా ఒక యాత్ర చేపట్టాము. శివాజీ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని గ్రామానికి తీసుకెళ్లాలనే కార్యక్రమం ఈరోజు చేపట్టాము. సో ఈరోజు ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా మంచి స్పందన ఉంది. సో మేమందరం కూడా ప్రజలందరికీ కూడా వినతి ఏంటంటే మనము ఇలాంటి మహానుభావుని కేవలం గుర్తు చేసుకోవడం కాకుండా ఆయన స్ఫూర్తిని ప్రతి హృదయంలో కూడా రగిలించాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ మళ్ళీ అందరికి కూడా ప్రజలందరికీ కూడా శివాజీ గారి జన్మదిన శుభాకాంక్షలు. స్వామి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి యాత్రను విజయవంతం చేసిన గొట్టిముక్కల, నాగారం, దోర్నాల్, దారూర్, కోటపల్లి, బార్వాడ్, ఆమ్రాది కుడ్డు, మేకవనంపల్లి, లేల్చాల్ గ్రామ యువతకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు నేటి యువతకు నిజమైన స్ఫూర్తిదాయకులుగా నిలిచారు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకను డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి గారు అనంత పద్మనాభ స్వామి ఆలయం నుంచి గొట్టిముక్కల, నాగారం, దోర్నాల్, దారూర్, కోటపల్లి, బార్వాడ్, ఆమ్రాది, మేకవనంపల్లి, లయల్చాల్ గ్రామాల మీదుగా ఎంతో వైభవంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి గ్రామ ప్రజలు సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఆతిథ్యాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని ఘన విజయవంతం చేశారు. అంతేకాకుండా నాగారం గ్రామంలో డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి గారు శివాజీ మహారాజ్ విగ్రహానికి రక్తతిలకం అర్పించి తమ దేశభక్తిని చాటుకున్నారు. నైతిక విలువలు పాటించకుండా దేశభక్తిని మాటల్లో మాత్రమే ప్రదర్శించే వారి కంటే ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం తన సొంత లాభాలను త్యజించి ఒక సాధారణ వ్యక్తిలా జీవిస్తూ ఛత్రపతి శివాజీ జన్మదినాన్ని ఆయన వేషధారణలో జరుపుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన మా డాక్టర్ రాజశేఖర్ గారు నేటి యువతకు నిజమైన ఆదర్శం. ఇలాంటి మహనీయుల నాయకత్వంలో మన భారతదేశం మరింత బలంగా విశ్వగురువుగా ఎదగాలని మనమంతా ఆకాంక్షిద్దాం.